అగ్రనాయకత్వం ఆల్మోస్ట్ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. ఇక బులెటిన్లో నెక్స్ట్ వెళ్తే ప్రైవేటు ఉద్యోగమే గాలిలో దీపం అనుకున్నాం, కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా గాలిలో దీపమే అని రేవంత్ సర్కార్ నిరూపించింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సంగతి తర్వాత ముందు పంట ధాన్యాన్ని కొనమని ప్రభుత్వాన్ని వేడుకున్నందుకు ఏకంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగమే ఊడింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి జగిత్యాలలో నిరసన చేపట్టారు. ధర్నా జరుగుతుండగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ ఆ దారిలో వెళ్తూ మంత్రిని ఉద్దేశించి ముందు వడ్లు కొనండి సారు అని గట్టిగా అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఒక్క మాటే ఆ చిరుద్యోగికి శాపంగా మారింది. ఉన్నతాధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. విధులకు హాజరు కావద్దంటూ డ్రైవర్ అశోక్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ ఇచ్చారు. అయితే తాను ఏ నాయకుడిని కానీ రాజకీయ పార్టీని కానీ విమర్శించలేదని డ్రైవర్ అశోక్ చెబుతున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించానని వివరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమని, దాన్ని సరిచేసుకోకుండా డ్రైవర్పై వేటు వేయటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వడ్లు కొనండి సారు అన్న డ్రైవర్ పై వేటు పడింది. మంత్రి కోపంతో ఆ డ్రైవర్ పోస్టే ఊడినట్టుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ మాధవి. జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి వడ్లు కొనమని చెప్పి మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల గురించి జగిత్యాల ధర్నా చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతను నిరసన తెలుపుతున్న ముందు వడ్లు కొనమని చెప్పినందుకు జగిత్యాల డిపోకు సంబంధించిన డ్రైవర్ పై డ్యూటీలో ఉన్న రావద్దని చెప్పేసి రిమూవ్ లెటర్ ఇచ్చినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. అంతే. అయితే తాను ఏ రాజకీయ పార్టీకి లేదు, నాయకుడు గానీ విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా అని చెప్పి తెలిపిన డ్రైవర్ అశోక్ ఆర్ఎం నుంచి రిమూవ్ లెటర్ వచ్చిందని చెప్పేసి డ్యూటీకి రావద్దని చెప్పి సూచించినట్టు వెల్లడించడం జరిగింది. కానీ ఇతను ఏం పాపం చేశాడు, ఎందుకు చేశాడు, అతను వడ్లు కొనమని చెప్పిండో, లేకపోతే ధాన్యం వడ్లు కానీ మక్కలు కొనాలని చెప్పేసి ఇటు రైతులకు గురించి మాట్లాడడం లక్ష్మణ్ అంటే ఎంపీ మంత్రిను ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ గ్రామానికి సంబంధించిన కొంతమందితోనే అతను చెప్పడం జరిగింది. కానీ అతను చెప్పడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది లక్ష్మణ్ కూడా నేరుగా చెప్పడంతో పాటు ఈ ఎవరైతే అశోక్ డ్రైవర్ ఉన్నాడో అతన్ని ఆర్టీసీ డ్రైవర్ గా రిమూవ్ చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న ఆర్ఎం కు అతను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన వెంబడే అతను ఆర్ఎం కూడా మంత్రి చెప్పిన మాట ప్రకారం నడవాలని చెప్పేసి అతను తక్షణమే అయితే అశోక్ డిపోకు పోవడంతో పాటు నేను డిపోకు రావద్దని చెప్పి మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెటర్ పైన గత జరిగిన 2 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది కొద్దిగా లేట్ గా ఆలస్యంగా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు డ్రైవరే అతను బయటికి వచ్చి అతని యొక్క ఆవేదన వ్యక్తం చేయడంతోనే ఈ యొక్క ఘటన మొత్తం బయటికి రావడం జరిగింది. అతను ఒక వీడియో చేసి వాయిస్ రికార్డ్ చేసి బయటికి పంపించడంతోనే ఇది మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలవడంతో పాటు అందరూ ఏకపక్షంగా ఏర్పడి ఇటు డ్రైవర్ కు మద్దతుగా నిలుస్తూ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు ఉదయం ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళి అతని ఆర్ఎం ఉన్న వాళ్ళందరూ నిలదీయడం జరిగింది. వాళ్ళు నిలదీసిన తర్వాత కూడా మళ్ళీ అతను పై అధికారులతో మాట్లాడి వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అతను యథావిధిగా డ్యూటీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్టీసీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇటు డ్రైవర్ కు రైతులకు మద్దతు ధర ఇవ్వమన్నందుకే ఇతన్ని రిమూవ్ చేయడం ఏంటి? గతంలో కూడా జరిగిన ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు కూడా చేయని వాటికి ఇప్పుడు దీనికి ఒక్కదానికి ఎందుకు చేయాలి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకునే ట్యాక్స్ తక్కువ చేసి ఇటు
డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించమని చెప్పి చెప్తున్నారు. కానీ ఇట్లా కాకుండా రైతులకు ఇప్పుడు గత వారం రోజులను చూస్తే 10 రూపాయల మేర ఇటు పెట్రోల్ కు డీజిల్ రేట్లు పెరిగినాయి. కానీ రైతులకు గత సంవత్సరం నుంచి కూడా వారు కష్టపడి పండించిన ధాన్యానికి కానీ ఇటు మక్కలకు కానీ 10 రూపాయల కంటే ఎక్కువ పెరగలేదు. దాని గురించి మాట్లాడినందుకు అతన్ని ఎందుకు రిమూవ్ చేయాలి, అతని సర్వీస్ నుంచి ఎందుకు కట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇటు అశోక్ కు మద్దతు పలకడం జరుగుతుంది. ఇకనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ వారైనా ఎవరైనా కూడా ఇలాంటి మద్దతు గురించి చెప్పినప్పుడు వారు రైతుల గురించి మాట్లాడినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వారు కూడా మొత్తం తెలియజేస్తున్నారు. అతనికి అశోక్ మొత్తం అందరూ కూడా అశోక్ పక్షాన నిలవడంతో పాటు ఇటు ఆర్టీసీ యజమాన్యం కూడా దిగివచ్చి అశోక్ న్యాయం చేయాలని చెప్పేసి అశోక్ న్యాయం చేసి మరి ఒక కొద్ది రోజులలో మళ్ళీ అతను యథావిధి అతని డ్యూటీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, దీని మీద అశోక్ స్పందన ఎలా ఉంది, ఇక అధికారులు ఏమంటున్నారు? పదవి అశోక్ గురించి ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అతను రైతుల పక్షాన మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడింది తప్ప అతని సతావు గురించి అతని సొంత ప్రయోజనాల గురించి కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఇటు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అందరూ ప్రతి ఒక్క నాయకులు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరంతా సిపిఐ నాయకులైనా కూడా మామూలుగా కామన్ పీపుల్స్ అయినా కూడా అశోక్కే మద్దతు ఇస్తున్నారు. అశోక్కే న్యాయంగా మాట్లాడిండు. అతను న్యాయంగా మాట్లాడినందుకు అతనికి ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది, అతనికి తక్షణమే అతని డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా విన్నపించుకోవడంతో పాటు ఆర్టీసీ యజమాన్యం కూడా దిగచ్చి మరికొద్ది రోజులనే అతన్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. అక్కల గురించి పాటిస్తాం, అక్కల గురించి పాటిస్తాం. 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 తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల